ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత సాధించిన విజయమని కాక్రోచ్ జనతా పార్టీ అభివర్ణించింది. ఈ విజయం దేశ విద్యార్థులందరిదని సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెలువడిన వెంటనే ఆయన రాజీనామా కోసం ఆందోళన చేస్తున్న జంతర్ మంతర్ వద్ద పండగ వాతావరణం ఏర్పడింది. సీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు లేఖ వెలువడగానే ఆయన రాజీనామా కోసం ఆందోళన చేస్తున్న జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే తాము మూడో విడత చర్చలు జరుపుతామన్న సీజేపీ నాయకులు తమ డిమాండ్ నెరవేరినందుకు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते झुकती है दुनिया, झुकाने वाला चाहिए। धर्मेंद्र प्रधान का इस्तीफा तो हो गया है और ये इस्तीफा गवाह इस बात का, अगर आप लोग डरेंगे नहीं, अगर आप लोग इस सरकार के सामने झुकेंगे नहीं तो अच्छे के इस्तीफे ले सकते हैं हम। डेमोक्रेसी है, अगर डेमोक्रेसी में बोलने से डर लगने लगे तो कैसी डेमोक्रेसी है? अगर अपनी आवाज उठाओगे तभी ये लोग लाइन में रहेंगे और इन्हें लाइन में रखना जरूरी है, क्योंकि ये जो आज खुद को बादशाह समझ बैठे हैं ना, ये हमारी वजह से बैठे हुए हैं। मुझे पिछले एक महीने से बहुत बड़े पॉलिटिशियंस, बहुत बड़े मीडिया वाले कहते थे क्या कर रहे हो, कब तक बैठोगे, नहीं देंगे इस्तीफा। आप जानते नहीं हो क्या इस सरकार को, बहुत ही निर्दयी सरकार है, किसी की नहीं सुनती है ये सरकार, अपनी मनमानी करती है, बहुत जिद्दी सरकार है। 36 दिन हर रोज मुझसे ये सवाल पूछा जाता था, इस्तीफा नहीं होगा तो क्या होगा, ये लोग इस्तीफा नहीं देंगे, मुझे हर किसी ने कहा। और जब मैं यूएसए से निकला था तब कई सारे लोग ये कहते थे तुझे क्या लगता है तू इंडिया जाएगा, इंडिया में क्रांति आएगी, आ गई क्रांति। और जो लोग पिछले 36 दिनों से हमें बोल रहे थे इस्तीफे नहीं होते इस सरकार में, ये सरकार इस्तीफे नहीं करवाती, उन सभी लोगों से मैं फिर से कहता हूं, झुकती है दुनिया। और इस देश के युवा ने दिखा दिया है, अगर वो एक साथ आ जाए तो किसी को भी झुका सकती है, किसी का भी इस्तीफा ले सकती है। అనంతరం నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల పేర్లు చదివిన సీజేపీ నాయకులు వారికి నివాళి అర్పించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థులు సాధించిన విజయం వారికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్త ఆందోళనల వల్లే కేంద్రం దిగివచ్చిందని సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థుల విజయమని ఆయన అభివర్ణించారు. ఇదే స్ఫూర్తితో నీట్ లీకేజీతో నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు తగిన న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఈ విజయోత్సవ వేళ సాయంత్రం 6ంటికి జంతర్ మంతర్ వద్ద నీట్ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఆత్మశాంతి కోసం ఎక్కడికక్కడ కొవ్వొత్తుల ర్యాలీ చేయాలని దీప్కే కోరారు. ఇదే సమయంలో ఈ నెల 20న జరిగిన ఘర్షణల్లో విద్యార్థులపై కఠినంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో జరిగే మూడో విడత చర్చల్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, ఎన్టీఏలో సంస్కరణలపై లిఖితపూర్వక హామీని కోరతామని సీజేపీ నేతలు తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి ఎంపీ సుధాంశు త్రివేది అన్నారు. నీట్ సహా ఇతర పరీక్షల వివాదాల నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజకీయ స్టంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న రాహుల్ గాంధీ ఎందుకు ముఖం చాటేస్తున్నారో సమాధానం చెప్పారని డిమాండ్ చేశారు. సమస్యకు పరిష్కారం కనుక్కోవడం ప్రతిపక్షాల లక్ష్యం కాదని, గందరగోళం, అలజడి సృష్టించడమే వారి ఉద్దేశమని ఆరోపించారు. ఈ నెల 27న పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లు 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారని, ఆ రోజైనా రాహుల్ చర్చలో పాల్గొంటారా అని ప్రశ్నించారు. విద్యార్థులు తమ ఉద్యమం పట్ల అప్రమత్తంగా ఉండాలని సుధాంశు త్రివేది సూచించారు. నిరసనలను అడ్డుపెట్టుకుని అరాచక, విచ్ఛిన్నకర శక్తులు చొరబడుతున్నాయని ఆయన హెచ్చరించారు. అధికార దాహంతో కొన్ని పార్టీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం విద్యార్థుల ఉద్యమాన్ని ఒక పావుగా వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రులు నిరంతరం విద్యార్థులతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆయన అర్థవంతమైన చర్చల ద్వారా ఈ సమస్యకు సరైన పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.